బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బైక్ పై స్టంట్ చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్యారికేడ్లు ఢీకొట్టి మృతి చెందారు యువకులు. మృతులు ఇబ్రహీంపట్నంకి చెందిన వారిగా గుర్తించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శకు వెళ్తూ ఉండగా, అంటే మాజీ మంత్రి జోగి రమేష్ కొద్ది రోజుల క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్నాం. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. యువకుల మృతితో ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఆ ఇద్దరు యువకులు కూడా మృతి చెందడం ఒక్కసారిగా అందరినీ అక్కడ శోకసంద్రంలోకి చేసింది. సాధారణంగా అధినేత కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే పబ్లిక్లో గుర్తింపున్న వ్యక్తిగా అక్కడికి ఎవరైనా వెళ్ళారంటే కనుక నలుగురు అక్కడికి వస్తూ ఉంటారు. అందున మాజీ ముఖ్యమంత్రి, దట్టు వైసీపీ అధినేత, పార్టీ క్యాడర్తో పాటు జగన్ని చూడాలి అనుకునే వాళ్ళు, ఆయన అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న సందర్భంలో ఒక్కసారిగా వాళ్ళందరూ ఎగబడే ప్రయత్నం, ఇదంతా ఒక పక్కన పెడితే బైక్పై స్టంట్ చేశారు. సాధారణంగా ఒక ఈవెంట్, అంటే ఇటువంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు, లేకపోతే ఇటువంటి సందర్భాల్లో, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో, లేకపోతే తమ అభిమాన నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా వచ్చే క్రమంలో తమ టాలెంట్ని చూపించుకోవాలనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ అటువంటి సందర్భాల్లో కన్ను బెడిసి కొడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని నేర్చుకొని అవి ఎక్కడ ప్రయోగించాలి అక్కడ ప్రయోగిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించాలనుకోండి మన ప్రాణాల మీదకి తీసుకొస్తాయి అనే ఘటనకు సంబంధించి, అనే వాటికి ఎగ్జాంపుల్కి ఈ ఘటన. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బైక్పై స్టంట్ చేస్తూ ఇద్దరు మృతి చెందారు. బ్యారికేడ్లు ఢీకొట్టి మృతి చెందారు యువకులు. మృతులు ఇబ్రహీంపట్నంకి చెందిన వారిగా గుర్తించారు. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుల మృతితో ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ ఘటనా స్థలం దగ్గర సిద్ధంగా ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? స్టంట్ చేసే క్రమంలో వాళ్ళకి ఏమైనా అడ్డుపడిందా, లేకపోతే కాస్త పట్టుజారి వెళ్ళి డివైడర్ని ఢీకొట్టారా? అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మనోజ్, ఓకే, మళ్ళీ మనోజ్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదాస్పదంగా మారింది. మొదటి నుంచి కూడా ఆయన వచ్చే రూట్ క్యాన్సిల్ చేశారు, మరొక రూట్ని పెట్టారు. అయితే ఆ మరొక రూట్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారు. ఆ రూట్ ప్రకారమే ఆయన వచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ ఉన్నాడో తన కంటిన్యూ మనోజ్. ఉదయం నుంచి కూడా ఆయన పర్యటన అంతా కూడా కాంట్రవర్సీగానే మారింది. పోలీసుల భద్రత నడుమ పెద్ద ఎత్తున కార్యకర్తల మధ్యలోంచి అయితే జగన్మోహన్ రెడ్డి ర్యాలీ అయితే కొనసాగింది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే జోగి రమేష్ నివాసం ఉందో 2 నిమిషాల్లో ఆ నివాసానికి వెళ్లే క్రమంలో ఈ లోపల జగ్గేపేట చిల్లకల్లు గ్రామానికి చెందిన రాంబాబు, వైసీపీ కార్యకర్త ఆయన, జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తన గ్రామం నుంచి ఈరోజు జోగి రమేష్ నివాసానికి అయితే వచ్చాడు. ఉదయం నుంచి కూడా జోగి రమేష్ నివాసం వద్దున్నాడు. కాసేపు ఆగితే ఆయన జగన్మోహన్ రెడ్డిని చూసేవాడైతే ఈ లోపు ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. ఉన్న ప్రాంతంలోనే జోగి రమేష్ నివాసం వద్ద ఒక్కసారిగా ఆయనకి సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మార్గం మధ్యలోనే మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోక సముద్రంలో మరిగారు. అయితే ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మనం ఏదైతే ప్రాంతం ఉందో ఇది ఇబ్రహీంపట్నం మెయిన్ సెంటర్. ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి చేరుకునే లోపు చాలా మంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగూడిపోయారు. ఆ పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫోర్స్ తక్కువగా ఉండడంతో చేతులెత్తేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ క్రమంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఈలోపు ఇబ్రహీంపట్నం కొత్త గేటు ప్రాంతానికి చెందిన భార్గవ్ అనే ఒక యువకుడు, దాదాపు అతనికి 19 సంవత్సరాలు, ఆ యువకుడు స్పోర్ట్స్ బైక్పై అతివేగంగా వచ్చి పక్కన ఉన్న బారికేడ్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా
ఆయనకి తీవ్ర రక్తస్రావం అయింది, తలకు బలమైన గాయం కావడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే మరణించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మృతి చెందడం బాధాకరం అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీని ప్రకారం ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా కాంట్రవర్సీగా మారింది. ఉదయం పోలీసులు పర్మిషన్ నిరాకరించారు, వేరే మార్గంలో వెళ్ళమన్నారు. ఆ మార్గం గుండానే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు కాన్వాయ్కు అడ్డు రావడం, జగన్మోహన్ రెడ్డిని బయటికి రావాలని అడగడంతో చేసేదేమీ లేక జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కారుకు బయట నిలబడి వారందరికీ కూడా దండాలు పెట్టిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత ఈ 2 ఘటనలు జరిగాయి. ఏదైతే జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన రాంబాబు జోగి రమేష్ నివాసం వద్ద గుండెపోటు రావడం, అక్కడికక్కడే మరణించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనే క్రమంలో ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్పై అతివేగంగా వచ్చి బారికేడ్ను గుద్ది అక్కడికక్కడే తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే భార్గవ్ అనే ఒక 19 సంవత్సరాల వయసు గల ఒక వైసీపీ కార్యకర్త అని చెప్తున్నారు. ఆయన కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు మరణంతో స్థానికంగా ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనం ఉన్న ఈ ఘటన ఈ ప్రాంతంలోనే ఇద్దరు కూడా భార్గవ్ మృతి చెందాడు. ఈ ప్రాంతంలోనే అతివేగంగా వచ్చి భార్గవ్ బారికేడ్ను ఒక్కసారిగా గుద్దడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. మరొకవైపు జోగి రమేష్ నివాసం వద్ద వైసీపీ కార్యకర్త జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు గ్రామానికి చెందిన రాంబాబు కూడా గుండెపోటుతో మరణించాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వీరు పరితపిస్తున్న వేళ ఈ విధంగా జరగడం బాధాకరం అంటున్నారు ఇక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానికులు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లారు. జోగి రమేష్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఏదైతే తన ఇల్లు ఎక్కడైతే దగ్ధమైందో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అయితే పోలీసులు మాత్రం భద్రతా వైఫల్యంగానే ఇది చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వస్తారన్న సమాచారం ముందస్తుగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు దీనికి అనుగుణంగా ఎక్కడా కూడా ఘటనా ప్రదేశం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. ఆ బైకే ప్రమాదానికి గురైన బైక్ని మీరు చూస్తున్నారు. నెంబర్ ప్లేట్ మీరు చూస్తే కనుక పూర్తిగా అది వంగిపోయి ఉంది. దాని తర్వాత వెనకాల భాగం ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా క్లియర్గా మనకి అది కనిపించే అవకాశం ఉంటుంది. అంటే బైక్ మీద ఎంత తీవ్రతతో వెళ్ళుంటారు, తీవ్రత ఇన్ ద సెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళుంటారు. ఆ బైక్ చూస్తే అర్థమవుతుంది. ఆ బైక్, ఆ ప్రమాదానికి గురైన బైక్ విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. నెంబర్ ప్లేట్ పూర్తిగా వంకర అయిపోయింది. వెనకాల ముందు భాగం ఎక్కడ కనిపిస్తోందా, మరి ముఖ్యంగా ఆ లైట్ పోర్షన్ చూడండి, ఎక్కడా లేదు. ఆ మొత్తం అంటే ఏ స్థాయిలో వెళ్ళి ఢీకొట్టిన అర్థం చేసుకోవచ్చు. అది స్పోర్ట్స్ బైక్లో మనకు కనిపిస్తోంది కాబట్టి పెద్దగా దానికి అంతగా డ్యామేజ్ అయిన అపాచీ బైక్ కాబట్టి అంతగా మనకి అంటే దానికి డ్యామేజ్ అయినట్టుగా పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఇద్దరు యువకులు ఈ ఘటనకు బలైపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదానికి బలైపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎక్కడ మీరు చూస్తే పక్క సైడ్ చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిపోయింది, ఏ పార్ట్కి ఆ పార్ట్ పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది, ముక్కలు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. ఆ వెహికల్ కరెక్ట్గా మీరు చూస్తే ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో మీరు వెనకాల చూడొచ్చు. ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఆ ప్లేస్ ఉంది కదా, వాళ్ళ నుంచి